పల్నాడు జిల్లా పిడుగురాళ్లపట్నంలో యోగా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్థానిక మార్కెట్ యార్డ్లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొని ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి యోగా చేయించారు. ఆరోగ్య వికాసాన్ని పెంచి మానసిక ఆందోళనను తగ్గించి అద్భుతమైన ఔషధంగా భావించే యోగా సాధనకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారన్నారు. యోగా మన భారతీయ సంస్కృతిలో ఒక భాగమని, అంతర్జాతీయ స్థాయిలో యోగా యొక్క ప్రాముఖ్యతను నలుదిశలా వ్యాపించేటట్లు చేసిన ప్రధాని మోడీని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాలని తెలిపారు. కానీ చాలా మంది రోజు యోగా చేసి ఆరోగ్యాన్ని రక్షించుకుంటారు. ఈరోజు మానవాళికి అందుబాటులో ఉన్న అతిపెద్ద భాగ్యం యోగా. చాలా మంది అంటారు యోగా ఏంటో చాలా మందికి తెలియదు, కానీ చాలా మంది చేస్తారు. చేసిన వాళ్ళకి మాత్రమే ఆ ఆరోగ్య రహస్యం, ఆ యాక్టివ్గా ఉండటం, ఆరోగ్య సంపదని కాపాడుకోవటం ఇవన్నీ కూడా తెలుస్తాయి. డబ్బులు ఎత్తి కొనుక్కునేది కాదు ఆరోగ్యం. మన చేతుల్లో మనం ఆరోగ్యాన్ని రక్షించుకునే శక్తి మనకే ఉంది. దాన్ని మనం యోగా రూపంలో తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాను. పెద్దవాళ్ళు చెప్పారు, ప్రాచీన భారతీయ విజ్ఞానం మానవాళికి అందించిన అపరూప నగ యోగాలు కూడా చెప్పారు మన పెద్దవాళ్ళు. అదేవిధంగా చూస్తే దేహాన్ని దేవాలయంగా, జీవుణ్ణి దేవుడిగా, జీవనాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా మలుచుకోవడానికి మార్గాన్ని చూపించేది యోగా అని చెప్పి కూడా మన పెద్దవాళ్ళు చెప్పారు. యుగాలు మారినా, తరాలు కదిలినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, అలాగే తీవ్రులు వచ్చినా, అనాది కాలం నుంచి ఆధునికం దాకా మానవ జీవితానికి వరంగా నిలుస్తుంది యోగా. అది అమెరికా కావచ్చు.